నమస్కారం. ఈటీవీ2 తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. మతమన్నది మా కంటికి మసకైతే, మతమన్నది మా మనసుకి మచ్చైతే, అలాంటి మతం గీతం మారణ హోమం వద్దన్నారు దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు. మతాలన్నీ మానవతను సహజీవనాన్నే ప్రబోధించాయి. పరస్పర విద్వేషాన్ని ఏ మతము బోధించలేదు. సర్వమత అవలంబికులకు భారతదేశం స్థావరంగా ఏళ్లు పూలుగా భాసిస్తోంది. భారతదేశాన్ని పరిపాలించిన పాలకుల్లో కూడా ఎక్కడో క్వచిత్తుగా తప్ప మిగతా వారంతా పరమత సహనానికి పట్టం కట్టిన వారే. అందుకే వైవిధ్యభరితమైన హిందూ దేవీ దేవతల ఆలయాలు మాత్రమే కాదు, ఇతర మతస్థుల ప్రార్థనాలయాలు వివిధ ప్రాంతాలలో దరిదాపులుగా ఉండి తమ విశ్వాసాల మేరకు ప్రజలు భక్తి శ్రద్ధలతో కొలుచుకునే సౌలభ్యంతో విరాజిల్లుతూ ఉండటం చూస్తాం. కర్ణాటక రాష్ట్రం బాగల్కోట్ జిల్లాలోని బాదామి 6-8 శతాబ్దాల కాలంలోనే అద్భుత గుహాలయాలతో శైవ వైష్ణవ బౌద్ధ జైన మత సామరస్య ప్రతీకగా నిలిచి నేటికి చూపరులను అలరిస్తోంది. ఇవాల్టి తీర్థయాత్ర కార్యక్రమంలో బాదామి గుహాలయాలను సందర్శించి ఆ విశేషాలను తెలుసుకుందాం రండి. బాదామి అద్భుత గుహాలయాల ఉనికి పట్టు. బాదామి హుబ్లీ షోలాపూర్ రైల్ మార్గంలో హుబ్లీ బీజాపూర్ రోడ్డు దారిలో ఉంది. బెంగళూరు నుండి బాదామికి 12 గంటల బస్సు ప్రయాణం. బీజాపూర్ ఎక్స్ప్రెస్ లో బెంగళూరు నుండి హోస్పేట్ చేరి హోస్పేట్ నుండి బస్సులో చేరుకోవచ్చు, లేదా బెంగళూరు నుండి హుబ్లీ రైల్లో వచ్చి అక్కడి నుండైనా బాదామిని సులభంగా చేరుకోవచ్చు. బాదామి 65% మంది అక్షరాస్యులు గల స్థావరం. పర్వతారోహకులకు కూడా ఇక్కడి ఎత్తైన అడ్డంగా విస్తరించి ఉన్న పగుళ్ల రాతి పర్వతాలు అధిరోహణకు ఆసక్తిదాయకంగా ఉంటాయి. బాదామి గుహాలయాలు ఎర్రని ఇసుకరాతి కొండ నిర్మాణాలు. అద్భుతమైన నయన మనోహరమైన శిల్ప సంపద, నిర్మాణ విన్నాణం వీటిలో గోచరిస్తుంది. ఇసుకరాతి గుహాలయాలకు ప్రసిద్ధమైన బాదామి ప్రాచీనమైనది. ఈ ప్రాంతానికి తొలుత వాతాపి అని పేరుండేదట. దండకారణ్యంలో మునుపు వాతాపి ఇల్వలుడు అనే సోదరులైన రాక్షసులు బ్రాహ్మణులపై పగబూని పైకి వారిని ఆతిథ్యానికే ఆదరంగా పిలిచేవారట. వాతాపి కామరూపుడు గనక అతనిని మేకగా మార్చి ఇల్వలుడు వండిపెట్టి వారి భుజించిన తరువాత వాతాపి రమ్మని పిలువగానే వారి ఉదరాలు చీల్చుకొని వాతాపి బయటపడేవాడట. ఈ మాయోపాయో అగస్త్యునికి తెలిసి ఆ మహాముని యథావిధిగా వీరి ఆతిథ్యాన్ని స్వీకరించి వాతాపి జీర్ణం అని ఉదరం రాసుకుంటూ పలుకగానే అగస్త్యుని కుక్షిలోనే వాతాపి జీర్ణమయ్యాడట. బాదామిలోని ఎత్తైన 2 కొండలు నేటికి వాతాపి ఇల్వలులకు ప్రతినిధిగా పేర్కొంటారు. ఇసుకరాతి గుహాలయాలకు ప్రసిద్ధమైన బాదామి బహు ప్రాచీనమైనది. ఈ ప్రాంతానికి తొలుత వాతాపి అని పేరుండేదిట. బాదామి చాళుక్యుల రాజధాని. తొలి చాళుక్యులు 6-8వ శతాబ్దంలో దీనిని రాజధానిగా చేసుకుని పాలించారు. పులకేశి బాదామిని క్రీస్తు శకం 540లో స్థాపించాడట. పులకేశి కుమారులైన కీర్తివర్మన్,
మంగళేషులు ఈ గుహాలయాల్ని నిర్మించారన్నది కథనం. ఈ గుహాలయాలు 6-8 శతాబ్దాల నాటివి. ప్రసిద్ధమైన 4 బాదామి గుహాలయాలు మత సామరస్య ప్రతీకలుగా నాటి నుంచి నేటి దాకా కీర్తిదాయకమై ఉన్నాయి. మొదటి గుహాలయం శైవవరంగా శివాలయంతోనూ, 2-3 గుహాలయాలు విష్ణు సంబంధంగాను, 4వ గుహాలయంలో జైన తీర్థంకరుల శిల్పాలు, బౌద్ధ చిహ్నాలు ఉన్నాయి. ఇవన్నీ దక్షిణ భారత శిల్పకళా వైభవ ప్రతీకలుగా అలరారుతున్నాయి. చాళుక్యులు, పల్లవులు, రాష్ట్రకూటులు, హొయసల రాజులు, ఆపై విజయనగర రాజులు, ఆదిల్ షాహీలు, నవాబులు, మరాఠాలు, హైదరాలీ అనంతరం బొంబాయి ప్రెసిడెన్సీలో భాగం చేసి బ్రిటిష్ వారు బాదామిని ఏలుబడి చేసిన వారిలో ఉన్నారు.